ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ఒక ఆసక్తికరమైనటువంటి ఒక వీడియో మీరు కూడా చూడాలని నేను ఆశపడుతూ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. చూద్దాం ఆ వీడియో మనమందరం కూడా. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఆదివారం నాడు ఇక్కడికి వస్తేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే మీరు చర్చి మానేస్తారా? చర్చి మానం, అది పెన్షన్ మానేస్తా. పెన్షనే మానేస్తారు, చర్చి మానరు. ఎందుకంటే 4,000 నెలకే రాని 4,000 ఒక్క పూట మానేసి ఇటు వెళ్ళండి, పెన్షన్కి వెళ్ళండి. ఇప్పుడు ఇంతకనే సైతాన్ గారి జాయిగా నన్ను పెన్షన్ కాడకులు అవుతాడా? ఇంకా సైతాన్ గారి జాయిగా పెన్షన్ కాడకులు అయితే ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అది తినకోకుండా తెచ్చాను. ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అది తినకోకుండా తెచ్చాను. ఇస్తే ఇస్తాడా? ఏమపోతాడు ఆదివారం గుడి మాట. చూసాం కదండి వీడియో. మరి ఆ తల్లిగారి యొక్క మాటలు ఇంచుమించు ఆ తల్లిగారికి 100 సంవత్సరాలు ఉండొచ్చు, పండు వృద్ధాప్యంలో ఉంది. ఆయన అన్నాడు, అమ్మా ఒకవేళ నీకు పెన్షన్ ఇస్తారు, మందిరానికి వెళ్ళొద్దు, మరి మందిరం విడిచిపెట్టి వెళ్ళగలవా అని ఒకవేళ అడిగితే ఆ తల్లిగారు చెప్తుంది, నేను మందిరాన్ని మాత్రం విడిచిపెట్టనంటుంది. ఇక్కడ పెన్షన్ అనేది ప్రాముఖ్యం కాదండి. ఆ తల్లిగారిలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే మనం గ్రహించాలి. ఇక్కడ ఆమె ఏమంటుంది అని అంటే, ఒకవేళ సాతానుగాడు నన్ను ఆ 4,000 రూపాయలకే ఆకర్షితురాలని చేసి అటువైపే నడిపించి దేవునికి మందిరానికి దూరం చేస్తాడేమో, అలాంటప్పుడు నాకు అవసరం లేదయ్యా, నా దేవుడు నాకు చాలు, నా దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇయ్యకపోయినా నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, నా దేవుని విడిచిపెట్టను అని ఈ రోజున ఆ తల్లిగారు మనందరికీ కూడా ఒక మాదిరిగా ఉన్నది. ఈ రోజున క్రైస్తవ్యంలో ఎన్నో అల్లకొల్లాలు జరుగుతున్నాయి, విశ్వాసుల మీద దాడులు జరుగుతున్నాయి. విశ్వాసం కోల్పోయేటువంటి పరిస్థితుల్లో రోజుల్లో ఉన్న మనకి ఈ తల్లిగారు వృద్ధాప్యంలో ఉండి కూడా ఒక మంచి విశ్వాసాన్ని మనకు చూపిస్తుంది మాదిరిగా. ఆమె దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా శాశ్వతం కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నా దేవుని సన్నిధి, నా దేవుని కృప, నా దేవుని కనికరం, నా దేవుడే శాశ్వతమని ఒక పరిపూర్ణమైన ఒక దృఢమైన విశ్వాసంతో అంత వృద్ధాప్యంలో కూడా ఆ తల్లిగారు చెప్పినటువంటి మాటలు ఈ రోజున యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని అంతటిని కూడా ఈరోజు మనందరికీ మాదిరిగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లిగారిని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. కాబట్టి పిల్లరా, ఆ తల్లిగారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కూడా నేర్చుకోవాలి ఈ రోజున. ఎందుకంటే క్రైస్తవులకి ఈ రోజున ఎంతో గడ్డు పరిస్థితులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనము విశ్వాసమే మనకు ఆధారమై ఉన్నది. కాబట్టి పిల్లరా, ఆ తల్లిగారు అంత వృద్ధాప్యంలో కూడా మరి ఆ రోజుల్లో ఆమె దేవుణ్ణి నమ్ముకున్న రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని అవకాశాలు లేవు, మందిరాలు అనుకూలంగా ఉన్నాయో లేవో, ఎంతెంత దూరాలు వెళ్ళి వాళ్ళు దేవుని ఆరాధించారో మనకి తెలియదు. కానీ ఏనాడైతే ఆ తల్లిగారు దేవుణ్ణి పట్టుకున్నదో ఈరోజు ఆమెకి అంత వృద్ధాప్యం వచ్చేంతవరకు కూడా, ఏనాడైతే దేవుణ్ణి నమ్ముకుందో ఈ వృద్ధాప్యం వరకు కూడా అదే విశ్వాసాన్ని కొనసాగిస్తుంది. మనందరికీ మాదిరిగా ఉన్నది. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆమె లాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనకి తోడై ఉంటాడు, ఆయన కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.